ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధమవుతోంది. పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ స్పీడ్ గా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3915 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేపటి పోలింగ్ కి అంతా సిద్ధమవుతోంది. ఇవాళ పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేస్తారు. అందుకోసం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. వారికి ఈవీఎంలు అట్లాగే వీవీప్యాట్స్ ఇతర సామాగ్రి అంతా కూడా అందజేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది అంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి అవసరమైన రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. కర్నూలుకు సంబంధించి 14,561 మంది పోలింగ్ సిబ్బందిని సిద్ధం చేశారు. కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2,204 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలుగా 18, 320 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 100% వెబ్కాస్టింగ్ కర్నూలులో ఏర్పాటు చేశారు. ఇక నంద్యాల జిల్లా విషయానికి వస్తే 1711 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఫ్యాక్షన్ గ్రామాల నేపథ్యంలో కేంద్ర పోలీసు బలగాలను కూడా ఎన్నిక అధికారులు ఆయా ప్రాంతాలకు చేరవేశారు. ప్రశాంతంగా స్వేచ్ఛగా పోలింగ్ జరిగేందుకు వీలుగా వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. కర్నూలు జిల్లా అయితే 100% వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రంలోనూ పోలింగ్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏదైనా సంఘటన జరిగితే వాటిని గుర్తించేందుకు వీలుగా, అవసరమైన ఆధారాలు సేకరించేందుకు వీలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రానికి మొత్తం సిబ్బంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. రేపు ప్రశాంతంగా స్వేచ్ఛగా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన పోలీసు సిబ్బందిని కూడా జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధం చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఆయా గ్రామాలను గుర్తించి అక్కడ పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే కేసులు ఉన్న వారిని బైండ్ ఓవర్ చేశారు. వారు ఏవైనా హింసాత్మక సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరించారు. మొత్తం మీద ఇవాళ సాయంత్రానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలన్నీ సిద్ధమవుతాయి. సిబ్బంది కూడా అక్కడికి సామాగ్రితో చేరుకొని రేపు ఉదయానికి పోలింగ్కు సిద్ధమవుతారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.